హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. సో రిజల్ట్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ యాక్చువల్గా మనకి సెట్స్ అవుతున్నాయి అండ్ వేరే ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిలే అవుతున్నాయి రిజల్ట్స్ అనేది. సో మ్యాక్సిమం ఒక 1 వీక్ అనేది డిలే అవుతుంది. బట్ మోస్ట్లీ రిజల్ట్స్ అనేది అప్రోప్రియేట్ టైంలోనే వస్తాయి. నేను చెప్పినట్టు లైక్ ఆగస్ట్ వీక్లో మ్యాక్సిమం మనకు అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ 1-1-1-2 గురించి అడుగుతున్నారు. సో కరెక్షన్స్ కంప్లీట్ అయినాయా లేదా అని. సో మోస్ట్లీ కంప్లీట్, ఇంకొక సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయంట. సో మోస్ట్లీ కంప్లీట్ కావచ్చు. అండ్ సో ఆర్డర్ వైజ్గా రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైమ్ ఛాన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఈ 2-1, 2-2 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఆ రిజల్ట్స్ వస్తాయి. సో దాని తర్వాత 3-1, 3-2 వస్తాయి. దాని తర్వాత లాస్ట్కి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ కంపారిజన్లో చూసుకున్నట్టయితే మనకి లాస్ట్లో లైక్ ఇట్ విల్ బీ డిక్లేరింగ్ ఆన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్. సో ఈ రిజల్ట్స్ కనుక ఒక 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అయితే మాత్రం మనకి మోస్ట్లీ ఆగస్ట్ లాస్ట్ వీక్ లోపు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. అండ్ 4th ఇయర్ రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అయితే ఇంకా కొంచెం పేపర్ వాల్యుయేషన్ అయితే మిగిలిపోయింది అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మ్యాక్సిమం మనకైతే రిజల్ట్స్ అనేది ఫాస్ట్గానే డిక్లేర్ అవుతాయి. అండ్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రావాలి, 1 టైమ్ ఛాన్స్ రావాలి, 2-1, 2-2 రావాలి, దాని తర్వాత 4-1 రావాలి, దాని తర్వాత 3-1 రావాలి. లాస్ట్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ అన్నీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైమ్ ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తే, సో దానికి తోడు 1 వీక్ గ్యాప్లో మనకి అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వెయిట్ చేయండి. అండ్ ఒక 1 టైమ్ ఛాన్స్ ఈ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి కరెక్షన్స్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్నీ మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టే. అండ్ 3-1, 3-2 కూడా అడుగుతున్నారు. 3-1, 3-2 కూడా మనకి మోస్ట్లీ 3rd వీక్లో డిక్లేర్ చేయొచ్చు, 3rd వీక్ ఆర్ 4th వీక్లో. సో డిపెండింగ్ అపాన్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. అండ్ మనకి బీఫార్మసీ 4-2 అడ్వాన్స్ అప్లై కూడా ఈ మధ్యలోనే డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అంతే. అండ్ మోస్ట్లీ ఈ వీక్లో ఏదో ఒక రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అండ్ లెట్స్ సీ వాట్ జేఎన్టీహెచ్ విల్ డూ రిగార్డింగ్ రిజల్ట్స్ అప్డేట్స్ గురించి. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో స్టిల్ మీకు ఇంకా అప్రోప్రియేట్గా అనిపించకుంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద జేఎన్టీహెచ్. వాళ్ళు ఏదైనా యూనివర్సిటీ కానీ కొన్ని సెట్స్ కండక్ట్ చేస్తున్నారు జేఎన్టీహెచ్ వాళ్ళు. సో ఇవన్నీ రిజల్ట్స్ అనేది చాలా బేస్ అయి ఉంటుంది, కొన్ని అన్నిటి మీద బేస్. సో మ్యాక్సిమం మోస్ట్లీ మనకి ఆగస్ట్లోనే మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో మెయిన్ కాదు రిజల్ట్స్ డిక్లేర్ చేసేది జేఎన్టీహెచ్ వాళ్ళు. సో వాళ్ళకి అనుకున్న టైం అండ్ అవన్నీ చూసుకొని డిక్లేర్ చేస్తారు బికాస్ మనకు అన్ని కరెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఓన్లీ రిజల్ట్ డిక్లరేషనే లేట్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. అండ్ మ్యాక్సిమం దిస్ ఇస్ ద ఫైనల్ అప్డేట్ ఐఎమ్ గోయింగ్ రిగార్డింగ్ results updates gurinchi. And thanks for watching this video. So if you don't like this video, no issues, so you can drop off from the subscription button. Thank you.